ఈ మతపరంగా హిందువులకు గుడులు, క్రిస్టియన్లకు చర్చీలు, మనకు ముస్లింలకు మసీదులు మన దేశంలోనే కాకుండా మన ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నాయి. సో ముఖ్యంగా హిందూ కాన్సెప్ట్ భారతదేశానికి సంబంధించిన విషయం కాబట్టి మన దేశంలో హిందూ గుడులు ఎక్కువ. అందులో అత్యంత ఎక్కువ సంఖ్య గల గుడులు గల రాష్ట్రము తమిళనాడు. అత్యంత మనకు ఆదాయం సమకూరి లక్షల్లో వేలల్లో భక్తులు విజిట్ చేసే ప్రధానమైన ఆలయాల్లో ఆంధ్రప్రదేశ్లో తిరుపతి, మనకు షిరిడిలో మహారాష్ట్రలో షిరిడి, దాని తర్వాత చార్ధామ్ 4 యాత్రలు, బద్రీనాథ్, కేదార్నాథ్ అవి. దాని తర్వాత మన ఈ పూరి జగన్నాథ్, ఇలా మనకు ఇందులో ముంబైలో ఒక సిద్ధి వినాయక టెంపుల్. ఇలాగా ఇవన్నీ దే ఆర్ సపోజ్ టు బి రిచెస్ట్ టెంపుల్స్. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ మధ్య మోడీ గారి హయాంలో అయోధ్యలో ఎప్పటి నుంచో ఎల్కే అద్వానీ గారు రథయాత్ర ద్వారా సాధించిన బాబ్రీ మసీదు డెమాలిషన్ తర్వాత ఏర్పడిన కోర్టు వివాదాన్ని మనకు చాకచక్యంగా మోడీ గారు దాన్ని పరిష్కరించి అక్కడ అందులో ఆ బెంచ్ మీద ఉన్న జడ్జెస్, సుప్రీంకోర్టు జడ్జెస్ అందరికీ తగు రీతిలో సత్కరించి పదవులతో సో ఆయన తంటాలు ఆయన పడ్డాడు. చివరికి వారణాసిలో బాల రామ మందిరం కట్టారు. ఈ బాలరామ మందిరం ఈ మధ్యనే ఇనాగురేట్ అయింది. దానికోసం ఇంటింటికి ఒక ఇటుక అన్నారు. కొంతమంది బంగారు ఇటుకలు ఇచ్చారు, కొంతమంది వెండి ఇటుకలు ఇచ్చారు. చాలా తర్వాత హైదరాబాద్ నుంచి ఒక భక్తుడు 5 కోట్ల విలువ చేసి బంగారు అక్షరాలతో రామచరిత మానస్ అనే బుక్ కూడా పంపాడు. ఇవన్నీ జరిగాయి. కానీ అక్కడ మరి ఇవన్నీ చాలా ఐటమ్స్ కనబట్టం లేదు అన్నారు. అవన్నీ పిల్పరేజ్ అయ్యాయి, దొంగతనం అయ్యాయి. మనకు అందులో పనిచేస్తున్న వాళ్ళే, ఆ కమిటీ వాళ్ళే వాటిని తీసుకెళ్ళారు అనేది నడుస్తుంది. సో ఈ సందర్భంగా ఇప్పుడు బీజేపీ ఇక్కడ డిఫెన్స్లో పడింది, హిందుత్వం ఇక్కడ డిఫెన్స్లో పడింది. సో దీనికి అడ్డగోలుగా ఏమంటున్నారు కొంతమంది, అది హిందువుల గుడి, అందులో సొమ్ము హిందువులు తింటే మీకేంటి బాధ? ఈ దేశ జనాభా హిందువులు కాని వాళ్ళు ఎవరు ప్రశ్నించొద్దు, హిందువులు కూడా ప్రశ్నించొద్దు, మాకు వీలుంటే మేము తింటాం. అంత నిస్సిగ్గుగా అంత హేమైన స్టేట్మెంట్ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు సిద్ధమయ్యారు. సో అక్కడ దానికి ముఖ్యమైన ఈ కమిటీలో ఉన్న మెంబర్స్ వాళ్ళందరినీ ఇప్పుడు సిట్టు స్టాండ్లని ఈ మధ్య మాట్లాడితే ఒక సిట్ వేస్తారు. సరే చివరికి అటు చేసి ఇటు చేసి ఆ కేసును ఆ సిట్టు ద్వారా మనకు యాంగిల్ మార్పు ఇచ్చేస్తాడు. సరే ఎనివే, సో చివరికి ఇప్పుడు ఏంటంటే ఆఖరుకు ఈ అఖిలేష్ యాదవ్ వాళ్లకు సంబంధించిన ఒక యాదవ్ అనే వ్యక్తి, అతని దగ్గర తాళాలు ఉన్నాయి, మరి ఎలా వచ్చాయో తెలియదు, ఎవడు ఇచ్చాయో తెలియదు. ఈ దొంగతనంలో అతని పాత్ర కూడా ప్రధాన పాత్ర ఉందని డైరెక్షన్ మార్చాడు. ఇప్పుడు హిందువులు అక్కడ ఉన్న మిశ్రాలు వీళ్ళంతా అని పక్కకు పోయింది. తర్వాత అక్కడ ఉన్న ట్రెజరీ గారి స్టేట్మెంట్ ఏంటంటే, వస్తువులన్నీ భద్రతగా ఉన్నాయి, ఏ వస్తువు మిస్ కాలేదు, అదంతా తప్పుడు ప్రచారం అని ఆయన ఒక గొప్ప స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఈ ఉత్తరప్రదేశ్ మన డబుల్ ఇంజన్ ముఖ్యమంత్రి గారు
ఆదిత్యనాథ్ యోగి గారు మాట్లాడితే బుల్డోజర్ పంపించి పడగొట్టే ఆయన ఏం సైలెంట్గా ఉన్నాడు. ఇక్కడ బుల్డోజర్ పోలేదు, ఏం కాలేదు. సో ఈ వీడియోలో మనం ప్రధానంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, హిందుత్వాన్ని మీరు గ్లోరిఫై చేసుకోండి. హిందువులుగా హిందుత్వాన్ని గ్లోరిఫై చేసుకోవడంలో తప్పు లేదు. ముస్లింలు వాళ్ళ ఇస్లాంలు, క్రైస్తవులు వాళ్ళ క్రిస్టియానిటీ, అందులో ఇబ్బంది లేదు. కానీ తప్పు ఈ మూడు మతాల్లో ఎక్కడ తప్పు జరిగినా తప్పు అనేది తప్పే, దొంగతనం అనేది దొంగతనమే. చోర్ వాల్ చోర్. దాన్ని సమర్థిస్తే అంతకంటే దరిద్రము, అంతకంటే దిగజాడుతనం ఇంకేమి ఉండదు. అందువల్ల అయోధ్యలో నిజంగా దొంగతనాలు చేసింది ఎవరు, అది వాళ్ళ హోదా ఏదైనా కానీ వాళ్ళను బయట పెట్టి వాళ్లకు సరైన శిక్ష పడేలా చూడాలి. అలాగే వెంకటేశ్వర స్వామి తిరుపతి సొమ్ము తిననివాడు లేడనేది ఆ తిరుపతిలో ఎవరైనా చెప్తారు. మనకు మామూలుగా సాధారణమైన వ్యక్తులు అక్కడ టీటీడీ కమిటీలో చైర్మన్ మెంబర్లు అయ్యారంటే వాళ్ళు అపర కుబేర్లు అవుతున్నారు. వందల వేల కోట్ల ఆస్తులు వస్తున్నాయి. దేవుడు ఇస్తున్నాడనే మనం అనుకుంటున్నాం. దేవుడి వల్లే దేవుడు సొమ్ము తింటున్నారనేది అక్కడి ప్రజల. దయచేసి గుడులు అనేది ఆ సొమ్మును మీ దైవ కార్యాలకే వాడండి, యాత్రికుల సౌకర్యానికే వాడండి. అంతేగాని యాత్రికుల దగ్గర మీరు కలెక్ట్ చేసుకొని దేవుడి పేరు మీద దాన్ని మింగడానికి కాదు అని చెప్పటమే ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ.